మీరేం చేస్తున్నారు? నేనా ఇప్పుడు వేడి వేడి బజ్జీ చేయబోతున్నా. ఏం బజ్జీ అంటే మిరగాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, 2 రకాల బజ్జీలు చేయబోతున్నా. దానికోసమే శనగపిండి తీసుకొని మంచిగా ఇలా కలపాలి. పిండి బాగా కలిపితేనే బజ్జీ బాగా వస్తుంది. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి బజ్జీ వేస్తే ఉంటుంది కనిష్క. సూపర్గా ఉంటుంది. వేసాక చూడు, తిని చూసి ఎలా ఉంటుందో నాకు చెప్పాలి నువ్వు. ఓకే అమ్మమ్మ. బజ్జీలు రెడీ. ఎర్రగడ్డ బజ్జీ తిని చూడు కనిష్క ఎలా ఉందో. ఎర్రగడ్డ బజ్జీ, ఇది వచ్చేసి మిరగాయ బజ్జీ. ఇది కొంచెం తిని చూడు. బాగుందా? సూపర్ ఉంది. అసలు వామేసి పిండి అయితే కలిపి ఒక అరగంట సేపు నానిచ్చాను. వామేసాను. ఉల్లిపాయతో చేసాను, మిరగాయతో చేసాను. సూపర్గా ఉంది. మీరు కూడా చేయండి. మాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. బాయ్.